సంఘము అనగా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకునుట. రోమిలు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. సంఘములో ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వాలి. మరి సంఘములో ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా ముఖానికి ఒకడు వందనములు చెప్పాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఒకరికొకడు దాసులై ఉండాలని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఒకరినొకరు యోగ్యులుగా ఎంచుకోవాలని చెప్తుంది. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఒకరినొకరు ఆదరించుకోవాలని చెప్పి వాక్యం చెప్తుంది. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలిగి చేసుకోవాలని వాక్యం చెప్తుంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఒకరినొకరు ఉపచారం చేసుకోవాలని చెప్తుంది. రోమిలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనంలో ఒకరినొకరు ఆదరణ పొందాలని. గలతీయులు 5:26లో ఒకరినొకరు అసూయ లేకుండా ఉండాలని. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఒకరినొకరు వివాదం లేకుండా ఉండాలని. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా ఒకరి పాదములో ఒకడు అడుక్కున్నారు. మరొకరు మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఒకరినొకరు ఎడబాయకుండా ఉండాలని. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం ప్రకారంగా ఒకరికొకరు హెచ్చరించుకోవాలని. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకోవాలని. ఒకరికొకరు అచ్చి ఉండకూడదని రోమిలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. సంఘ వ్యవస్థ అనగా ఒకరి క్షేమాన్ని ఒకరు కోరుకుంటా. రోమిలు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో సంఘములో ఒకరితో ఒకరు ఎలా ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం ప్రకారంగా, రోమిలు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా, 15వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా ఒకరికొకరు ప్రేమ గలవారై ఉండాలి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ప్రకారంగా, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 26వ వచనం ప్రకారంగా ఒకరినొకరు సమాధానం కలిగి ఉండాలి. రోమిలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఒకరికొకరు అనురాగం కలిగి ఉండాలి. రోమిలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. రోమిలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి. రోమిలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా, అదేవిధంగా 15వ అధ్యాయం 16వ వచనం ప్రకారంగా ఒకరినొకరు మనస్సు కలిగి ఉండాలి. రోమిలు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఒకరికొకరు తీర్పు తీర్చక ఉండాలి. రోమిలు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా ఒకరినొకరు చేర్చుకోవాలి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా ఒకరినొకరు వ్యాజ్యం ఆడుకోకూడదు. కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం ప్రకారంగా భోజనం చేయనప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకుని ఉండాలి. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా ఒకరి భారం ఒకరు భరించుకోవాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, అదేవిధంగా కొలస్సీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఒకరినొకరు సహించుకోవాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం ప్రకారంగా ఒకరినొకరు దయ కలిగి ఉండాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం ప్రకారంగా ఒకరికొకరు కరుణ, దయ, హృదయం గల వారై ఉండాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం ప్రకారంగా ఒకరినొకరు క్షమించుకోవాలి. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఒకరు ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో హెచ్చరించుకోవాలి. ఇలా ఉంటేనే ఇది సంఘము అనగా సంఘక్షేమం కొరకు సంఘక్షేమంగా ఉండడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం.